చేయకపోతే మా నాన్నకు చెప్తుండే, మా నాన్న కొడుతుండే. సో నా వల్ల అయితలేదు, ఈయన ఇక్కడ చేస్తుండే ఇట్లా, నేను అది వినట్లేదని చెప్పి మా నాన్నకి పుల్లలు పెడుతున్నాడు, మా నాన్న కొడుతున్నాడు. నన్ను ఇట్లా మా అమ్మకి వెళ్ళి చెప్పిన, అమ్మ ఇట్లా సతాయిస్తున్నా అంటే, నువ్వు ట్యూషన్ తప్పించుకోనికి అబద్ధాలు చెప్తున్నావు అని అట్లా. అసలు నమ్మట్లేదు ఇంట్లో. అయ్యా నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. లక్కీ ఏంటంటే అప్పుడు ఊకే డిప్రెషన్లోకి వెళ్తున్నా, ఏడుస్తున్నా, నిద్ర ఉండట్లేదు, అసలు నిద్ర అనేది ఎగిరిపోయింది. పడుకునేంత టైం దొరకట్లేదు. క్లాస్లో తూలుతుండే, రాత్రి రాగానే మళ్ళీ హోంవర్క్ 100, అంటే మ్యాథ్స్ ఎట్లుంటుంది, ఇంటర్ మ్యాథ్స్ 100 క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఒక్కొక్క బుక్ అయిపోయేది, 2 రోజుల్లో ఒక బుక్ అయిపోయేది, అంత హోంవర్క్ ఇచ్చేటోడు. సో లక్కీగా ఇంకా పట్టాభిరామ్ గారిది సైకాలజీ క్లాసెస్ 3 days కోర్స్ లాంటివి షార్ట్ టర్మ్ కోర్సులు నడుస్తున్నాయి. సో పిల్లలు షార్ప్గా చదువుకోవాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి ఏదో చిన్న యాడ్ చూసారు. సరే ఇక్కడ జాయిన్ చేద్దాము 3 days అని చెప్పి 3 days అక్కడ వెళ్తే, ఇంకా 3rd day నేను సరే మేబీ కొంచెం ఆయన అన్ని డీటెయిల్గా మాట్లాడుతుంటే ప్రాబ్లీ ఈ నాకు చెప్తే ఈయన ఏమన్నా సొల్యూషన్ హెల్ప్ చేస్తాడేమో అని వెళ్ళి, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి, మా ట్యూషన్ టీచర్ ఇట్లా నన్ను మా ఇంట్లో చెప్తే నమ్మట్లేదు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అని ఫుల్ ఏడ్చుకున్నా. ఏడుస్తే నేను మాట్లాడతాగు మీ పేరెంట్స్తో అని మా మమ్మీని పిలిచి ఆయన ఇంత దానికి ఇంత యాడ్ చేసి చెప్పిండు. చెప్తే అప్పుడు మరి ఏం మాట్లాడిండో నాకు తెలీదు, కానీ అంటే నాకు ఇంత జరిగితే ఇంత చేశాడని చెప్పాడు. నేను ఇట్లా ఓవర్గా చెప్పా, ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది వాళ్ళకి, నువ్వు నార్మల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు అంటే థ్యాంక్ యూ సార్ ఏదో ఒకటి అంటే